న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ షో పై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్ ఆఫ్ కోర్స్ గత కొన్నేళ్లుగా ఈ మాట వింటూనే ఉన్నాం. అయితే ఇంతవరకు కూడా ఎక్కడ సెలబ్రిటీస్ నుంచి ఆ వ్యతిరేకత కనిపించలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ని ప్రకటించిన తర్వాత నిన్నటి నుంచి ఈ మాట కాస్త వినిపిస్తోంది సెలబ్రిటీల నుంచి కూడా. మరి ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో బిగ్ బాస్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైందా అంటే కనుక ఆ మాటే వినిపిస్తోంది. సీజన్ 9లో కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడంపై సెలబ్రిటీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కళ్యాణ్ పడాల గెలుపు ఫేక్ అంటూ కొన్ని కమెంట్స్, ఇమాన్యుయల్కు అన్యాయం జరిగిందంటూ ఇంకొంతమంది పోస్టులు, సెలబ్రిటీలకి బిగ్ బాస్తో ఉపయోగం లేదంటూ ఇంకొంతమంది అసహనం, తాను కాకపోతే ఇమ్మునే విన్నర్ అయ్యేవాడంటూ కళ్యాణ్ పడాల స్టేట్మెంట్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు అంటే విన్నర్ కాకముందు వరకు ఎక్కడా ఎటువంటి మాటలు లేవు, కానీ ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. మీరు చూడొచ్చు. ఐ థింక్ ఒక్కసారి గెటప్ శ్రీను రియాక్షన్ నుంచి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి రియాక్షన్. దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అండ్ ఫీల్స్ ట్రూలీ డిసప్పాయింటింగ్. Seeing Emmanuel leave at 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. He entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserved better, Emmanuel, but you proved who you truly are, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted for and supported my dear brother Emmanuel. At the same time, hearty congratulations to the winner and to kuda continuity lo. So idi get up Srinu reaction. So 4th place lo undadam anedi hurt chestunnantu kuda itu get up Srinu reaction idi. Moving on to the next reaction. Next reaction chuddam. Meer chudochu akkada all rounder mastermind supporter. Next actress Rohini chesina comment. Very disappointed with Big Boss season 9. Oh, కష్టపడిన వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ రాదు. ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ ఆ స్పేస్ ఇచ్చేసని చెప్పి. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమాన్యుయల్ అంటూ జబర్దస్త్ ఇమాన్యుయల్ని ట్యాగ్ చేస్తూ మై బ్రదర్ అంటూ హార్ట్ సింబల్. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ డిసప్పాయింటెడ్ అంటూ రోహిణి రియాక్షన్ మీరు చూడొచ్చు. ఫస్ట్ రోహిణి, ఆ తర్వాత జబర్దస్త్ నుంచి, తర్వాత తేజ, తర్వాత ఇమాన్యుయల్. సో ఆడియన్స్, ఓ మై గాడ్, ఆడియన్స్ ఫెయిల్డ్ అంటూ కూడా మీరు చూస్తే లాస్ట్లో ఓకే శ్రవంతి చుక్కరపు టాలెంట్ వర్సెస్ పిఆర్ వర్సెస్ రివ్యూయర్స్ వర్సెస్ క్రైయింగ్ ఎంపతి. హీ డిడ్ నాట్ లాస్. PB9 ఫెయిల్డ్. ఓ గ్రేట్, బట్ యు ఆర్ ట్రూ విన్నర్ అంటూ శ్రవంతి చుక్కరపు కమెంట్ చేస్తున్నారు. ఓకే, హీ డిడ్ంట్ లాస్, బీబీ ఫెయిల్ అంటూ కూడా. ఓ, ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసింది జబర్దస్త్ మాన్యుల్ అంటూ శివజ్యోతి రియాక్షన్ ఇది. గ్రేట్. ఓకే, సో ఇంకా రియాక్షన్స్ ఉన్నాయండి. ఐ థింక్ ఎస్, అమర్దీప్ కామెంట్ చేస్తున్నారు. అమర్దీప్ ఏమంటున్నారు, టఫ్ బేరర్, సమ్ టాస్క్ మాస్టర్, ఆల్రౌండర్, హ్యాట్రిక్ క్యాప్టెన్ ఇమాన్యుయల్. అమర్దీప్ పోస్ట్ ఇది. జబర్దస్త్ ఇమాన్యుయల్. ఓకే, సో ఇలా రకరకాల కామెంట్స్, రకరకాల పోస్టులు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఓకే, ఇన్ ఐ థింక్ ఇది అన్నది ఇనియా సుల్తానా. ఓకే, ఇనియా సుల్తానా ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్. సేమ్ శ్రవంతి చుక్కరపు కామెంట్స్ మీరు చూసారు కదా, ఐ మీన్ స్టేటస్ సేమ్ అలాగే. టాలెంట్ వర్సెస్ పిఆర్ వర్సెస్ రివ్యూవర్స్, క్రైయింగ్ ఎంపతి. ఇమాన్యుయల్ ద డిజర్వింగ్ విన్నర్. Your amazing talent, entertaining spirit made you a favorite. You started as a comedian. So akkada cover ayindi manaki text. Hero in our eyes. Great. Moving on to the next reactions. Okay, పబ్లిక్ నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ రియాక్షన్స్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇమాన్యుయల్ విన్ అవ్వాలని చెప్పి చాలామంది కోరుకున్నారు, బట్ అసలు ఏం జరిగింది? బహుశా బిగ్ బాస్ సమాధానం చెప్పాలేమో. బిగ్ బాస్ టీమ్ సమాధానం చెప్తే కనుక ఇంకాస్త రెస్పెక్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2-3 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఉండడం చాలామందికి నచ్చలేదు, చాలామంది చూడలేకపోయారు ఇక్కడ. ఎందుకంటే ప్రొజెక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ షోని లేపింది ఇమాన్యుయల్, ఇలా చాలా రకరకాల కారణాలు వినిపించాయి. అఫ్కోర్స్ ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు.
కానీ ఆన్ ద అదర్ సైడ్ వినిపించిన మాట ఏంటంటే ఏవైతే ప్లస్లు తనకి ఫస్ట్ నుంచి కలిసి వచ్చాయో అవి ఆఖరికి మైనస్ అయ్యాయి. ఎక్కడ నామినేషన్స్లో లేకపోవడం, ఎప్పుడు ఓటింగ్ అనేది అంతగా తనకు అంటే ఓటింగ్లోకి అంతగా రాకపోవడం, అవన్నీ కలిసి బెడిసి కొట్టాయి లాస్ట్లో. అందుకే ఓటింగ్ రాలేదనేది ఇంకొక మాట. ఏం జరిగింది అండ్ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి ఏం జరుగుతుంది అనేది. నిజంగా బిగ్ బాస్ని సెలబ్రిటీలు ఇక వెళ్ళరా? సెలబ్రిటీలు ఇక బిగ్ బాస్ ముఖం చూడరా? ఇక వెళ్ళాలనుకోవట్లేదా? బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటూ కమెంట్ చేస్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఎలా చూస్తారు? బాయ్కాట్ బిగ్ బాస్ అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది నిగూఢంగా. అంటే వీళ్ళ మాటలు బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటున్నారు, కొంతమంది అయితే ఆడియన్స్ ఫెయిల్ అంటున్నారు. హౌ యూ కెన్ సే దట్? ఈరోజు ఆడియన్స్ అనేవాళ్ళు లేకపోతే మీరెక్కడ? యూ షుడ్ ఆన్సర్ ఫర్ దాట్. అఫ్ కోర్స్ మీకు ప్రేమ ఉండొచ్చు, మీకు అభిమానం ఉండొచ్చు. నేను అనుకున్నా మొన్న కొన్ని మ్యాచెస్ జరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే కొన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు నేను గెలవాలని కోరుకుంటా. అక్కడ పరిణామాలకు కారణం వేరే అయి ఉండొచ్చు. సో బిగ్ బాస్లో నేను ఒకరు వినవాలని కోరుకుంటాను, మీరు ఒకరు వినవాలని కోరుకుంటారు, జనాలు ఇంకొకరు వినవాలని కోరుకొని ఉండొచ్చు గాక. అలా అని చెప్పి కొట్టి పారేయట్లేదు ఎవరు. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు చూడొచ్చు. ఓకే, గెటప్ శ్రీను రియాక్షన్ నుంచి మీరు మొదలు పెడితే శ్రవంతి చొక్కరపు రియాక్షన్ బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అండ్ రోహిణి కూడా ఆడియన్స్ ఫెయిల్ అని అర్థం వచ్చేలా అక్కడైతే క్యాప్షన్ చేశారు. ఒకసారి చూద్దాం అది కూడా. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి అండ్ కాల్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఐఎమ్ జస్ట్ గోయింగ్ కట్ అక్రాసింగ్ టు రాధిక, రైటర్ అండ్ ఆర్జే. మొదటి నుంచి కూడా ఫాలో చేస్తున్నారు బిగ్ బాస్ని అండ్ సీజన్ 9ని చాలా డీప్గా ఫాలో చేశారు. ఒకసారి నేను రాధిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాధిక నమస్తే అండి. నమస్కారం అండి సచిన్ గారు, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రాధిక గారు చూశారు గెటప్ శ్రేణి నుంచి మొదలు పెడితే శ్రవంతి చొక్కరపు కావచ్చు, రోహిణి కావచ్చు, చాలామంది రియాక్షన్స్ వచ్చాయి. బట్ అక్కడ వినిపిస్తున్న మాట బిగ్ బాస్ 9 ఫెయిల్ అయిందంటున్నారు, ఆడియన్స్ ఫెయిల్ అయిందంటున్నారు. బిగ్ బాస్ 9లో ఎంటర్టైనర్స్ గెలవలేదు. అఫ్ కోర్స్ వాళ్ళకంటే ఒక పేరుంది, పేరు వచ్చింది. ఆ విన్ అయిన అవకాశాలకు సంబంధించి బిగ్ బాస్ సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి మాట వచ్చినప్పుడు. ఒక విధంగా చూస్తే వీళ్ళు బిగ్ బాస్ని ఇంకా వెళ్ళకపోవడమే బెటరు అని అర్థం వచ్చేలా వీళ్ళ మాటలున్నాయని ఒక చర్చ జరుగుతోంది. ఇజ్ ఇట్ సో? అది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనుకోవాలా? అంటే ఒక కామన్ మ్యాన్ విన్ అవ్వడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనుకోవాలా? ఒక మాట ముందుగా అయితే వాళ్ళందరికీ చాలా హార్ట్ఫుల్లీ నేను అభినందిస్తాను. ఎన్నో రకాలుగా అంటే సెలబ్రిటీస్ వాళ్ళు మా పేరు చెప్పంగానే ఇప్పుడు మీరు అంటే చాలా రోహిణి అనగానే నాకు తెలిసిపోతుంది, నీళ్ళు అనగానే ఇప్పుడు గెటప్ శ్రీను అనగానే తెలిసిపోతుంది, తర్వాత ఇప్పుడు ఇమాన్యువల్ అంటే తెలిసిపోతుంది. కోర్స్ నాకు తెలియదు అనుకోండి, నేను జబర్దస్త్ చాలా తక్కువ చూస్తాను. ఈ బిగ్ బాస్ కూడా చూసేది పర్టికులర్ గా ఆది గారు ఉన్నారు కదా, ఆయన వస్తే చూస్తాను. అంటే పంచ్ చాలా బాగుంటుంది. అలా